ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఆల్రెడీ అయిపోయిందండి. అది మిస్ అయింది, అందుకని మెజర్మెంట్స్ ముందు చూపించాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ పొడవు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. హిప్ సైజ్ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సేమ్ అలాగే కిస్తా దగ్గర కూడా 2 ఇంచెస్ పెట్టుకొని యాంకిల్ దగ్గర కూడా 2 ఇంచెస్ పెంచుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ సీట్ ఉంటుంది కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది. దీంట్లో వచ్చేటప్పటికి బెల్ట్ పార్ట్ విడిగా కట్ చేసుకుంటాము. ప్యాంట్ సైజ్ వచ్చేటప్పటికి 40 సైజు లెంత్, 36 హిప్ 4వ భాగం వచ్చేటప్పటికి 9 ఇంచెస్ ప్లస్ 4 ఇంచెస్ యాడ్ చేశాను. ఫ్రంట్ పార్ట్లో కొంచెం వాళ్ళు లూజ్ కావాలన్నారు, లేకపోతే 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ 13 ఇంచెస్ ఉన్నది, ఇక్కడ 15 ఇంచెస్ అవుతుందండి. సేమ్ అలాగే కిస్తా పాయింట్ కూడా 15 ఇంచెస్ పెట్టేసుకొని 2 ఇంచెస్ లూజ్ పెట్టుకోవాలి. ప్లస్ పైన క్రాస్ తీసుకోవాలి. సైడ్ ఉంది కదండి, కిస్తా సైడ్ కాకుండా నార్మల్ సైడ్ వచ్చేటప్పటికి డౌన్ చేయాలి కటింగ్. అప్పుడే మీకు ప్యాంట్ పొడవు హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఎప్పుడు కట్ చేసినా కానీ హిప్ స్కేలు కర్వ్ స్కేలు యూజ్ చేయండి, మీకు కరెక్ట్గా వస్తుంది. కొత్తగా వాడేవాళ్ళు అయితే కంపల్సరీ ఇవి 2 యూజ్ చేయండి, లేకపోతే నార్మల్గా చేసుకోవచ్చు. ఇది క్లాత్ వచ్చేటప్పటికి డ్రెస్ మెటీరియల్లో క్లాత్ అండి. ఇది 220 వచ్చింది. 40 సైజ్ ప్యాంట్ అయ్యేటప్పటికి 2.5 మీటర్ ఉంటే కరెక్ట్గా వస్తుందండి. అందువల్ల దీనికి కింద ప్యాంట్కి పట్టీలు కూడా అతుకులు పడుతున్నాయి. బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి కటింగ్ చూసేటప్పుడు. మీకు ఎవరికైనా సరే స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, పెడతాను.